అందరికీ నమస్కారము. ఇక్కడ మనం చూస్తున్నాము, మొత్తం చెత్త అంతా ఇక్కడ ఉంది. పందులు కూడా ఇక్కడ ఉన్నాయి, జంతువులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ జనచైతన్య నగర్లో చెత్తను ఇంటింటి నుంచి సేకరణ చేసేదానికి వాహనం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి బుక్రాంధ్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, గ్రామ కార్యదర్శి గారికి, అలాగే బుక్రాంధ్రం మండల ఎంపీడీఓ గారికి, ఎంపీపీ గారికి, మరి అలాగే మొన్న ఇదే నెలలో 5/5/2025 తేదీన జరిగిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కూడా ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేయటకు వాహనము ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అందరికీ అర్జీ ఇవ్వడం అనేది. కానీ ఈరోజు వరకు ఆ ఊసి అనేది ఎక్కడ కనపడడం లేదు. ఇక్కడ పరిసర ప్రాంతాలు అసభ్యతంగా ఉండడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక్క చోటే కాదు, కాలనీలు ఇట్లా చాలా చోట్ల ఇదంతా ఈ విధంగా ఉంది. దయచేసి నేను అందరికీ కోరుతున్నాను, పంచాయతీ స్థాయి నుండి మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా మేము అర్జీలు ఇవ్వడం అయినది. కానీ ఈరోజు వరకు కూడా ఏ స్థాయి అధికారులు కూడా చలనం లేదు. మరి మీరు స్పందించకుంటే మేము ఈరోజు ఈ సందర్భంగా మేము అధికారులకి అందరికీ తెలియజేస్తున్నాము, మీరిగిన దీని మీద ఏ విధంగానూ స్పందన లేకపోతే ఖచ్చితంగా గ్రామ సచివాలయం దగ్గర ప్రజలతో నిరసన కార్యక్రమం చేపట్టేదానికి కూడా మేము ముందుకు వస్తాము. దయచేసి అందరూ కోరుతున్నాము, ఈ విధంగా చెత్త ఇదంతా పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండి చాలా ఇబ్బందికరంగా దుర్వాసన వస్తూ ఉంది. కాబట్టి దయచేసి అందరినీ కోరుతున్నాము, దయచేసి ఇక్కడ జనచైతన్య నగర్కి ఇంటింటి చెత్త సేకరణ కోసము వాహనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. ఒకవేళ ఎవరూ స్పందించకపోతే మేము ఖచ్చితంగా కాలనీ తరఫున ఖచ్చితంగా సంబంధించిన గ్రామ సచివాలయం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తామని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాం. బావా ఫక్రుద్దీన్ వలి, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, అనంతపురం జిల్లా.